ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితికి చేరుకున్న మూగజీవికి సపర్యాలు చేసి మానవత్వం చాటుకున్నాడు ఓ యువకుడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శునకానికి వైద్యం చేయించడమే కాకుండా దానిని సంరక్షిస్తున్న యువకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు స్థానికులు. 2 నెలల క్రితం గుంటూరు అమరావతి రోడ్డులోని ద్వారకా నగర్ వద్ద ఒక వాహనం వీధి కుక్కను ఢీకొట్టింది. అనంతరం ఓ ఆటో కుక్కపై నుండి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కుక్క నడుం పూర్తిగా విరిగి కదల్లేని స్థితికి వెళ్లిపోయింది. అది గమనించిన స్థానిక యువకుడు బండ్లమూడి గోపాలకృష్ణ కుక్క పరిస్థితికి చెల్లించిపోయాడు. వెంటనే ఆ శునకాన్ని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ చక్రవర్తికి చూపించాడు. శునకానికి చికిత్స చేసిన ఆయన ఫిజియోథెరపీ చేస్తే కుక్క తిరిగి నడవగలుగుతుందని తెలిపారు. అప్పట్నుంచి స్వయంగా యువకుడే ప్రతిరోజు ఫిజియోథెరపీ చేస్తున్నాడు. అంతేకాదు ఆ కుక్కను ఎలాగైనా నడిపించాలనుకున్న ఆ యువకుడు 2 చక్రాల బండిని కుక్కకు అమర్చాడు. దాంతో ఆ శునకం చక్రాల బండిని ఆధారంగా చేసుకుని నడవటం మొదలుపెట్టింది. అయితే పూర్తిగా కోలుకోవటానికి మరింత సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. అప్పటి వరకు దాని ఆలనా పాలనా తనే చూస్తానని గోపాలకృష్ణ తెలిపాడు. మొదట శునకం పరిస్థితి చూసి జాలివేసిందని, ఎలాగైనా శునకాన్ని కాపాడాలనుకుని ఇలా చేస్తున్నట్లు గోపాలకృష్ణ తెలిపాడు.